ఒరే కళ్యాణ్ నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? మీ నాన్న మీ పెద్దనాన్న నీకు పెళ్లి ఫిక్స్ చేశారు. పరీక్షలు అయిపోగానే నీకు పెళ్లి చేసేస్తారంట. పెళ్లి చేస్తారా? ఎవరితో? ఈ అమ్మాయితో. ఇదేంట్రా? నేను సుప్రీం తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఈడెవడ్రా రంబనిచ్చి పెళ్లి చేస్తానంటే పంబం చేసుకుంటారంటాడు. ప్రేమ గుడ్డిదనడానికి ఇదే నిదర్శనం. సుప్రీం హీరో క్వాలిఫికేషన్స్ తో మెగాస్టార్ క్వాలిటీస్ తో ఉన్న మన వాడు ఈ రంబని పెళ్లి చేసుకుంటే నా సావి రంగా. జాగ్రత్తగా పెట్టు. రే కళ్యాణ్, టైం అయింది, త్వరగా రా. వస్తున్నా పెద్దనాన్న. హలో, మా ఆవిడికి పురుడు వచ్చేసిందా అండి? మీ ఆవిడికి పురుడా? ఏ నంబర్ కావాలి? అది గవర్నమెంట్ ఆసుపత్రినండి. రాంగ్ నంబర్. ఓరే డబ్బా, పొద్దున్న విలన్ గడి ఫోన్ ఎత్తాడే. రే కళ్యాణ్, టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా, ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా. హలో. ఈసారి ఈ దరిద్రుడు ఫోన్ ఎత్తాడే. ఎరా ఎదవా, ఏదేనుగానే జున్ను అంపుతాను, అంపలేదే. ఎవడను? నీ అమ్మమ్మ జున్ను అంపాల్సి వస్తుందని ఎవరు నువ్వు అంటావా? సంపేస్తాడు రే. యదవేసాలు లేకుండా వెంటనే గిన్నెండో జున్నట్టుకొచ్చాయి. జున్ను లేదు, గిన్నె లేదు, ఫోన్ పెట్టాయి. పొద్దున్న రాంగ్ నంబర్. దేవుడా, ఈసారి నా సుప్రీం లైన్ లో పెట్టు. హలో సుప్రియ, నేను కళ్యాణ్ని. హలో. డబ్బులు తీసుకెళ్లి రిపేర్ చేయించండి. ఏంటి పద్మ? పక్కన మీ వాళ్ళు చచ్చారా? అవునే. అయితే నేను చెప్పేది విను. స్టేషన్ కి నా కూడా మా నాన్న పెదనాన్న వస్తున్నారు. అక్క నువ్వు నన్ను పట్టించుకోకుండా ఫస్ట్ క్లాస్ కూపే ఎక్కి. సరేనే, అలాగే, బాయ్. ఇంకో 2 రోజులుండి వెళ్ళొచ్చు కదరా? లేదమ్మా, చాలా ఇంపార్టెంట్ క్లాసులు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు ఉంటాగా. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే, వెళ్ళగానే ఉత్తరం రాయమ్మా. అలాగే బామ్మ, 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండమ్మా. ఇదేంటమ్మా ఈ డ్రెస్ వేసుకున్నావు? మంచి పట్టు చీర కట్టుకోలేకపోయావా? కాలేజీకి వెళ్లే పిల్లకి పట్టు చీరేంట్రా? దాని కాలేజ్ వయసు దాటి మ్యారేజ్ వయసు వచ్చిందమ్మా. వెళ్ళి చీర కట్టుకో. దేనికండి? పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్లి చూపులా? ఎవరికి? నీకు. అదేంటండి? లేకపోతే ఏమిటా ప్రశ్న? దాన్ని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు. ఇంత అర్ధంతరంగా దానికి పెళ్లి చూపులేంట్రా? ఆలస్యం చేస్తే మంచిది కాదని. ఇప్పుడు దాని పెళ్లికి తొందర ఏమొచ్చింది? చదువు పాడవకుండా ముందు దాన్ని కాలేజీకి పంపించు. కాలేజీకి పంపకపోతే దాని చదువే పాడవుతుంది. పంపితే అదే పాడవుతుంది. దాంతో పాటు మన పరువు మర్యాదలు కూడా పాడవుతాయి. అది కాదురా, చిన్నపిల్ల, దానికి ఏమంత వయసు వచ్చిందని? ప్రేమించే వయసు వచ్చింది, పెద్దవాళ్ళని మోసం చేసే వయసు వచ్చింది. అది ఇంకా చిన్నపిల్ల ఏంటి? ఒకవేళ అయితే మాత్రం నష్టం ఏంటి? దానికన్నా చిన్న వయసులోనే దాని తల్లి నాకు పెళ్ళామైంది. దానికన్నా చిన్న వయసులోనే నువ్వు నాకు తల్లివయ్యావు. రే, ఆ సామాన్ లోపల పెట్టండి రా. డాడీ, నాకు ఈ పెళ్ళొద్దు, నేను చదువుకుంటాను. తప్పమ్మా, చదివించిన ఈ కాస్త చదువుకే నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు. ఇంకా చదివితే నాకు మంచిది కాదు. మీకు మంచి అయినా చెడైనా నేను చదువు ఆపను. కాలేజీకి వెళ్ళి తీరుతాను. ఏమే, ఈ నెల కాపురంలో ఎప్పుడైనా నన్ను ఎదిరించావా? కనీసం నా మాట కాదన్నావా? లేదండి. నిన్ను నీకేమైనా పోయేకాలం వచ్చిందా? దాన్ని కొడుతున్నావు ఎందుకురా? చూడవే, చూడు, నీ కూతురు నన్ను ఎదిరిస్తుంది. నా మాట కాదంటుంది. మీ అమ్మ నేను సరిగ్గా చేయకండి. నేను చెప్పినట్టే వింటాను. నేను చెప్పినట్టే